మారుతారు సగటున. అవును. పేదల్లో 2-3 ఇళ్ళు మారుతారు అక్కడ. అవును. ఇది నియోజకవర్గమే మారచ్చు, లేదా ప్రాంతమే మారచ్చు. ఊర్లే మారే పరిస్థితి ఎగువ మధ్య తరగతిలో కూడా ఉంటుంది. దాన్ని లెక్క తీయకపోతే ఎట్లాగా తెలుస్తుంది? అవును. ఇప్పుడు ఇవాళకి ఇవాళ నాకున్న అవగాహన మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50-60 లక్షల మంది ఓట్లు కోల్పోతారు. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు 3,97,00,000 ఎంతో ఉంది మన ఓట్లు. అవునా? దగ్గర 4 ఓకే. కోట్లు అది మనకి. దగ్గర 4 కోట్లు. ఇప్పుడు దాదాపు ఒక 50 లక్షల ఓట్లు పోతాయి. ఎందుకు అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉండకూడదు. అదే ఓన్లీ ఆంధ్రాలో మీరు చెప్పేది 50 లక్షలు. ఈ ఎందుకు అంటే ఇప్పుడు మన వాళ్ళల్లో అనేక మంది కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల వాళ్ళలో అనేక మంది తమ బిడ్డల్ని చదివిచ్చేసేసి హైదరాబాద్కు పంపించేశారు. దే ఆర్ సెటిల్డ్ దేర్. వాళ్ళు పండగలకి పబ్బాలకు వస్తారు. మనకు ఆ భారీ ఎత్తున వెహికల్స్ వచ్చినాయి అని చెప్తుంటాం చూడండి. వచ్చిపోతుంటారు. మిగతా టైం అంతా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈవెన్ పెళ్లిళ్ళు అయితే అక్కడికే తీసుకెళ్తున్నారు. కాపురాలకి మళ్ళీ సొంత ఊరికి రావట్లా. ఈవెన్ అమ్మాయిలు అనేక మంది కుటుంబాలలో అమ్మాయిలు పెళ్లిళ్ళు అయ్యాక కాపురాలు అక్కడికే హైదరాబాదా, బెంగళూరా, చెన్నయ్య ఏదో